ప్రస్తుతం మనం చూడొచ్చు, బ్రేకింగ్ కొమ్మినేని గారికి బెయిల్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మీరు? కొమ్మినేని శ్రీనివాస్ గారికి బెయిల్ రావడం అనేది ఒక సాధారణ విషయం. ఎందుకంటే ఒక సహజం కూడా, అవసరం కూడా. ఎందుకంటే కొమ్మినేని గారిని అరెస్ట్ చేయడం ప్రభుత్వం చేసినటువంటి మొదటి తప్పు. అంటే దాని అర్థం కొమ్మినేని గారిలో ఆ మొత్తం ఎపిసోడ్ నిర్వహించడంలో ఏమి బాధ్యత లేదా అంటే బాధ్యత ఉంది. కొమ్మినేని గారి బాధ్యత ఉండడం వేరు. ఆ బాధ్యతను ఏ రూపంలో పరిష్కరించుకోవాలి, ఏ రూపంలో హెచ్చరిక చేయాలి, ఏ రూపంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, ఎంతకు అనుమతిస్తుందో సంబంధం లేకుండా మనకు ఆయన మీద కోపం ఉంది కాబట్టి ఆ సరాసరి అరెస్ట్ చేసి లోపలేసేది. అరెస్ట్ చేయడం కాకుండా కాస్త 4 రోజులు పెడదామని రకరకాల సెక్షన్లు పెట్టడం, ఇది సుప్రీంకోర్టు బెయిల్కి కారణం. నెంబర్ 1, సాక్షి మీడియాలో జరిగినటువంటి చర్చలో కృష్ణరాజు అనే జర్నలిస్టు ఒక అనుచితమైన అసందర్భమైన వ్యాఖ్యలు చేశాడు. అనుచితము, అసందర్భం కూడా, రాజధానితో ముడిపడిన అంశాల్లో. లెక్కలు కరెక్టే కావచ్చు, కానీ సందర్భం ఏంటి? దేవతల రాజధాని అన్నప్పుడు అట్లా మాట్లాడి ఉండకూడదు. కానీ నేను ఇప్పుడు మీ డిబేట్లో ఉన్నాను, చాలాసార్లు డిబేట్లో పాల్గొన్నాను కాబట్టి మాట్లాడతారులేని క్వశ్చన్ వేసి వదిలేస్తారు మీరు. అవును, ఆ క్రమంలో ఏది పడితే అది మాట్లాడేసి టెలికాస్ట్ అయిపోతే, లైవ్ లో టెలికాస్ట్ అయిపోతే దానికి సరాసరి మిమ్మల్ని యాజమాన్యాన్ని అందరినీ బాధ్యులు చేసేస్తామా? బేసిక్ గా అట్లే కొమ్మినేని గారి ఎపిసోడ్ లో కూడా ఒక అనుచితమైన అసందర్భమైన వ్యాఖ్యలు ఆయన చేశాడు. అంటే సార్ ఇక్కడ ఇది చాలా ప్రీ ప్లాన్డ్ గా కావాలని ఈ వ్యాఖ్యల గురించి ముందే డిస్కస్ చేసుకుని మాట్లాడారు అని కూడా కొంతమంది చాలా గట్టిగా వాదిస్తున్నారు. ఇదంతా ప్రీ ప్లాన్ అంటారా? ఆ పాయింట్కి వద్దాం. ఫస్ట్ పాయింట్, నేను లోపంగా చూసేది, నాకు కొమ్మినేని గారు చాలా బాగా తెలుసు. కృష్ణరాజు అయినా చాలా ఏళ్ళ పాటు డిబేట్ లో పాల్గొన్నాడు. ఆయన డిబేట్ లో మాలాగా మీలాగానే ఆయన పాల్గొన్నప్పుడు ఏం మాట్లాడతారని తెలియదు. కాకపోతే ఒక లోపం నాకు కనపడింది ఏంటంటే, ఇట్ ఇమీడియట్ ఎఫెక్ట్ దాన్ని కట్ చేసి ఉండాలి. కట్ చేయడం మీన్స్ అలా మాట్లాడద్దండి, ఇది సందర్భం కాదు, టాపిక్ వేరు, మీరు మాట్లాడుతున్నది వేరు అని నివారించుంటే బాగుండేది. అది కొమ్మినేని గారిలో లోపంగా నేను చూస్తాను. ఆ లోపానికి సరాసరి లోపల జైలు పెట్టేయడం, ఆ లోపానికి ఎట్ట చూడాలి? మీరు అన్నట్టు ఒక క్వశ్చన్ ఉత్పన్నం అవుతుంది. ఇదేమి యథాలాపంగా జరిగింది కాదు, చిన్న తప్పుగా, దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది. ఆ కుట్ర ఏంటంటే, ముందే ప్రీ ప్లాన్ చేసుకొని వైఎస్ భారతి గారు చెప్పి, చైర్పర్సన్ కాబట్టి, ఆమె భర్త జగన్మోహన్ రెడ్డి కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అందరూ కూర్చొని కొమ్మినేని చెప్పి, కొమ్మినేని ఆయన చెప్పి, ఇదేమైనా జరిగిందా? కుట్ర కోణం ఇది ఆరోపణ చేస్తున్నవారు. పాయింట్ ఏంటి? కృష్ణరాజు A1 అనుకుంటాను, A2 కొమ్మినేని శ్రీనివాస్ గారు, A3 ఎవరు? సాక్షి యాజమాన్యం. కుట్ర కోణం నిరూపించండి అంటున్నాను. ఇప్పుడు కృష్ణరాజుని అరెస్ట్ చేసినారు, కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ కూడా చేయకుండా వాళ్ళు నోటీసులు ఇచ్చి, మీ దగ్గర ఉన్న ఆధారాలు, గతం అన్ని చూపించి విచారణలో తేల్చండి. అప్పుడు కుట్రకోణం నిందనుకో కోర్టులే శిక్షిస్తాయి కదా. ఇప్పుడు శిక్ష ఎప్పుడు కూడా కోర్టులు వేయాలి స్వర్ణ గారు, కోర్టులు వేయాలి. విచారణ సంస్థలు ప్రధానంగా జ్యుడిషియరీ తీర్పులు ఇస్తుంది. పోలీసులు ఇందులో విచారించి వాళ్ళకి వచ్చిన ఆధారాలను కోర్టు ముందు సబ్మిట్, కోర్టు తీర్పు ఇవ్వాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే, రాష్ట్రంలో కొమ్మినేని మీద కోపం ఉంది, మేం చెప్పినట్టు ఆయన నివారించాల్సింది, దానికి ఏ సెక్షన్ పెట్టాలి? ఈ సెక్షన్లు ఏమి అరెస్ట్ చేయడానికి పనికి రావు. కాబట్టి మనకు అరెస్ట్ చేసి కొన్ని రోజులు జైల్లో పెట్టాలని కోరిక కదా. ఇక్కడ సబ్జెక్ట్ టార్గెట్ కన్నా, సమస్య లక్ష్యం కన్నా పర్సన్ పొలిటికల్ టార్గెట్లు ఉన్నాయి. పర్సన్ పొలిటికల్ టార్గెట్ ఉంది కాబట్టి ఆయన 4 రోజులు జైల్లో పెట్టాలంటే ఏం చేయాలి? కుట్రకోణాలు, BNSS, అదేవిధంగా SC/ST అట్రాసిటీ యాక్ట్, కుట్రకోణం, ఇవన్నీ చేసేస్తే ఛేదించాలి కాబట్టి కొన్ని రోజులు ఆయన లోపల ఉండాలి. ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, దీని వెనకాల ఉండాలి పెద్ద పెద్దోళ్ళు, వైఎస్ భారతి గారు, జగన్ గారు, వీళ్ళందరూ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు కాబట్టి ఆయన లోపల ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈయన లోపల పెట్టి వాళ్ళని ఎంత చేస్తారు? ఏం సాధిస్తారు? కాబట్టి విచారించి తేల్చాల్సిన కేసుని అంటే నోటీసులు ఇవ్వడము, లేకపోతే మహా అంటే విచారణకు పిలవడము, లేకపోతే మీరే వెళ్ళి విచారించడము, విచారణలో తేల్చుకోవాల్సిన విచారణని జైలుకు పంపించడం ద్వారా కోర్టు అభ్యంతరం చెప్పింది. మీరు విచారణ నోటీస్ ఇచ్చుంటే కోర్టు ఏం అభ్యంతరం చెప్పండి, విచారించుకోండి అని ఉంటుంది. కానీ ఎప్పుడైతే అరెస్ట్ చేశారో, అరెస్ట్ లక్ష్యం 4 రోజులు జైల్లో పెట్టాలి. SC/ST అట్రాసిటీ కేసుకి ఏం సంబంధం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యాఖ్యలకి ఆయనకు సంబంధం లేదు, మహా అంటే నివారించుండాలి. ఇప్పుడు SC/ST ఆడ మహిళలు ఉద్దేశించి వ్యాఖ్యలు కదా, ఆడ SC/STలు ఉన్నారు. మహిళలు SC/STలే కాదు, రెడ్లు ఉన్నారు, నాయుళ్ళు ఉన్నారు, మీరు చెప్పిన ప్రకారం అన్ని కులాలు ఉన్నారు. మరి వాళ్ళెందుకు కేసు పెట్టారో లేదు నాకు తెలియదు. అంటే అర్థం ఏంటి? SC/ST అట్రాసిటీ పెడితే 4 రోజులు లోపల ఉండొచ్చు, BNSS పెట్టి కుట్రకోణం చేస్తే 4 రోజులు లోపల ఉండొచ్చు. టార్గెట్ కొన్ని రోజులు పెడదామనే తప్ప నేరం వైపు వెళ్ళలేదు. అందుకని కోర్టు జోక్యం చేసుకుంది. ఇది ఏమవుతుందంటే స్వర్ణ గారు, బేసిక్గా మీరు జర్నలిస్ట్గా
ఇట్లాంటి రెండు ఘటనలు, ఒకటి కొమ్మినేని అరెస్టు, సాక్షి కార్యాలయాలపైన తెలుగుదేశం పార్టీ వాళ్ళపై ధర్నా చేయడం, ఇవన్నీ ప్రెస్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ మీరు స్వేచ్ఛగా స్వతంత్రంగా నిర్భయంగా మీ డ్యూటీలు చేయడానికి ఆటంకం అయిపోతాయి ఈ రెండు పరిణామం. అందువల్ల సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది, సీరియస్ గా వ్యతిరేకించి. ఇప్పుడు మేము కన్నా నవ్వుతాము అని అన్నది ఒక తీర్పులో, ఆ మాట్లాడుతూ మాట నవ్వాడు అనేసి. ఇక్కడ పాయింట్ ఏంటంటే నవ్వుతే అరెస్ట్ చేస్తారా, మేము నవ్వుతాం అన్నారు తీర్పులు ఇచ్చేటప్పుడు. అంటే మీరు ఒక జర్నలిస్ట్ గా ఫ్రీగా పనిచేయాలి, ఒత్తిడి లేకుండా పనిచేయాలి. పనిచేసినప్పుడే జర్నలిస్ట్ గా మీ ప్రజల కోణాన్ని చెప్తాడు. నేను ఈ వ్యాఖ్య చేస్తే ఏమవుతుందో, ఈ డిబేట్ లో పాల్గొనే ఏ వ్యాఖ్యలు చేస్తాడో, ఇవన్నీ చెప్పుకుంటా, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే డిబేట్ నడవదు. ఇప్పుడు నాకు ఒక పలానా టాపిక్ అండి మీరు మాట్లాడాలంటే నేను స్వేచ్ఛగా మాట్లాడతాను, మీరు స్వేచ్ఛగా ఇంటర్వ్యూ చేస్తారు. అట్ట కాకుండా మీరు ఈ వ్యాఖ్యలు చేసేటప్పుడు మీరు నవ్వకూడదు, మీరు సీరియస్ గా చూడకూడదు, ఇవన్నీ సరతలు పెడితే ఇంకా అయిపోయినట్టు డిబేట్. ఇంక డిబేట్ చేసేది ఏమీ లేదు, ఇంకా డిబేట్ ఏమో సారంగా వస్తుంది. కాబట్టి ఫ్రీగా రావాలి. ఆ క్రమంలో ఎవరైనా తప్పు చేస్తే, అభ్యంతరకర భాష వాడిస్తే మీరు కట్ చేస్తారు. ఇంకా సమాజాన్ని పొల్యూట్ చేసేటువంటి నా పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, కేసు పెట్టాలి. సరాసరి లోపల వేస్తారంటే మీరేమి యాంకరింగ్ చేయగలరు, నేనేం అనలైజ్ చేయగలరు. ఇప్పుడు మనం రెండు, మీరు జర్నలిస్ట్ గా ఒక అనలిస్ట్ గా మనం ఏమేమి పని చేయకపోతే ప్రజల సమస్యలు ఎట్ట సమాజం ముందుకు వస్తాయి? అందువలనే ఆందోళన. ఇంకా సాక్షి మీద పోయినారు, ఇంకా నా కోపం ఉంది కాబట్టి పోవడమేనా? ఇప్పుడు మన ఛానల్లో మనం డిబేట్లు చేస్తుంటాం, నాకు నచ్చదు మీ డిబేటు, ఇంకా 10 మంది నేర్చుకొని మీ ఛానల్ మీద వచ్చి గొడవ చేయడం. ఇంకా మీరేం పని చేస్తారు, డిపార్ట్మెంట్ ఏం పని చేస్తారు? అంటే ఈ రెండు చర్యల పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం కేసును కేసుగా చూడండి, నేరాన్ని నేరంగా చూడండి, దానికి శిక్షలు ఏంటో, దానికి సెక్షన్లు ఏంటో, దానికి రూపం ఏంటో ఆ వైపు వెళ్ళండి. మా కోపం ఉంది కాబట్టి, మేము రెడ్ బుక్ అనుకున్నాం కాబట్టి మాకు వ్యతిరేకించాలంతా లోపలేసేస్తాం. ఇప్పుడు ఈ విషయాలు అంటే ఒక వ్యతిరేకత చూపిస్తున్నారు, లేకపోతే ఒక రకంగా మాట్లాడుతున్నారు అని ఒక చిన్న మాట మాట్లాడినా అరెస్ట్ చేయడం, జైలుకి పంపించడం, ఇదే అంతిమ కర్తవ్యంలా కనిపిస్తుంది. ఇప్పుడు మేము చాలా మా దగ్గర ఏదైనా ఒక మాట కనుక తూలేరు అని అంటే మీరు జైల్లో ఉండాల్సిందే అలాంటి ఒకలాంటి బెదిరింపు చర్యలకు ఏపీలో మనం చూస్తున్న పరిస్థితుల్లో ఈరోజు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టడానికి కూడా చూసాం పోలీసులు. దాన్ని ఎవరో లెక్కలోకి తీసుకోరంటారా? కోర్టులు స్పందిస్తాయి, సమయం సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి చివాట్లు కూడా పడతాయని ప్రభుత్వాలు భయపడట్లేదు అనుకోవాలా? ఖచ్చితంగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వం భయపడుతుందో లేదో నాకు తెలియదు. మీకు నాకు ఒక ధైర్యం అయితే వస్తుందా? పాయింట్ ఏంటంటే కొమ్మినేని అరెస్టు, సాక్షి కార్యాలయాల పైన ధర్నాకు పోవడంతో జర్నలిస్టులు భయపడతారని అనుకో, ఇట్లాడు చాలా చూశారు జర్నలిస్టులు. బట్ ఒక చిన్న అసౌకర్యం కదా, మనం ఏం మాట్లాడితే ఏమొస్తుందో అనే అసౌకర్యం కూడా మన ఫ్రీగా పని చేసుకోవడానికి ఆటంకం కలిగిస్తాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో ఏమొస్తుంది? ఒక రోజు అటు ఇటు అయినా సరే మాకు ధైర్యం ఉంది, మనం ధైర్యంగా ఇప్పుడు పని చేసే వాళ్ళకి ధైర్యం ఇది సుప్రీంకోర్టు తీర్పు. ప్రభుత్వాలు ఏం మారవు, ప్రభుత్వాలకు ఏం తెలియదు. ఇవన్నీ ఇట్లాంటి తీర్పిస్తే ఇంకోసారి అరెస్ట్ చేయరు, మళ్ళీ ఇంకో కేసులు ఎక్కడ లోపలేస్తారు. ప్రభుత్వాలు భయపడవు. పనిచేసే వాళ్ళకి బాధ్యత గల ప్రభుత్వం అయితే దీని ఒక హెచ్చరిక తీసుకుంటుంది. ఇట్లాంటి కేసులు పెడితే ప్రభుత్వానికి నష్టం, జాగ్రత్తగా ఉండాలి, చట్టం చూడాలి. తప్పుగా చెప్పండి. నేను ఇప్పుడు కొమ్మినేని గారు చేసింది కరెక్ట్ అని, కృష్ణరాజు గారు వాళ్ళు ఏం తప్పు చేశారు, ఏ చట్టం కింద, ఏ సెక్షన్ కింద, ఏ మోతాదులో విచారించి నిగ్గుదేల్చాలి. కుట్ర కోణం ఉందంటే కోర్టే తీర్పిచ్చేస్తుంది కదా, మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టమని. తీర్పు కోర్టులు, శిక్ష జైలు కోర్టులు వేయాలి, విచారణ మీరు చేయాలి. విచారణ చేసేవాళ్ళు ఎట్లా మనం తీర్పు రాదు కాబట్టి 4 రోజులు జైలు పేరుతో లోపలేసేద్దాం అనుకుంటే ఇంకా తీర్పు ఇచ్చేదానికి ఏం విలువ ఉంటుంది? కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాలి. ఖచ్చితంగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యవాదులకు ఒక ధైర్యం, ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. మనం ధైర్యానికి మనం తీసుకుంటాం, ప్రభుత్వం వల్ల హెచ్చరికగా తీసుకొని కేసులకి మనం పర్సనల్ టార్గెట్, పొలిటికల్ టార్గెట్తో పోతే రెడ్ బుక్ అనేసి లోకేష్ గారు మనం చెప్పారు కదా, రెడ్ బుక్ అనేది అందరూ భయపడిపోతున్నారండి. ఈ రోజు భయపడతారు, రేపు భయపడతారు. దీన్ని మీరు మానుకోకపోతే రెడ్ బుక్ కాన్సెప్ట్ ని, అది మీకు రెడ్ సిగ్నల్ అవుతుంది. పదే ఇప్పుడు లోకేష్ గారు అంటే రెడ్ బుక్ అని గుర్తొచ్చింది అనుకో, అది మీకేం అందం కాదు కదా. కానీ అది గమనంలో పెట్టుకొని వ్యవహరించాలి. ఇప్పుడు రెడ్ బుక్ ఎంత తమాషాగా వెళ్ళిపోతుందంటే, మీకు నా మీద కోపం అనుకోండి, తెలుగుదేశం అనుకూలంగా ఉంది, వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు పోస్టులు పెట్టేస్తారు, సంబంధం కూడా ఉండదు. మీకు నా మీద కోపం, వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే, ఇప్పుడు బుద్ధిపుట్టిన పోస్టులు పెట్టుకుంటా వాళ్ళని అరెస్టులు చేసుకుంటా పోతే ఎందుకు జరిగిన ఇదన్నిటికి కారణం లోకేష్ గారు రెడ్ బుక్ అని అనుకుంటే మీ పొలిటికల్ అంత మంచిది కాదు. కాబట్టి చట్టంగా తీసుకునే వ్యవహరిస్తున్న ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామం. ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదానికి ఇది ఒక బలం చేకూరుస్తుంది. అదేవిధంగా ప్రభుత్వాలకు కూడా ఒక హెచ్చరిక తీసుకోవాలి. ఇంకైనా రేపు చట్టాన్ని చట్టంగా అమలు చేస్తే